2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. పంచక్లేశ దోషాలు వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అవి ఏంటి, ఏ విధంగా ఉంటాయి, ఎస్పెషల్లీ కార్తీక మాసంలోనే వాటికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటిది ఏ విధంగా చెప్పబడింది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. పంచక్లేశ దోషాలు అంటే ఏంటి, ఎందుకు కార్తీక మాసంలోనే వాటికి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. పంచక్లేశములు అంటే క్లేశములు అంటే కష్టములు అని అర్థము, లేకపోతే విచారములు అని అర్థం అండి. ఇక్కడ ఏంటి అంటే ప్రతి మనిషికి కూడా పంచక్లేశములు అనేటువంటివి ఉంటాయి. ఈ క్లేశములు అనేటువంటివి వారి వారి యొక్క కర్మల యొక్క ఆధారంగా పూర్వ జన్మ ఫలితంగా ప్రతి మనిషికి వస్తాయి. దాన్ని మనం జాతకం ద్వారా ఏ గ్రహం అయితే బాలేదో దాని ద్వారా ఏ క్లేశముతో వీళ్ళు బాధపడతారనేటువంటి దాన్ని గుర్తించవచ్చు. అయితే మీరు అడిగినటువంటిది నాగరాజు గారు, కార్తీక మాసంలోనే ఎందుకు చేసుకోవాలి? మాసానాం మాసరాజోయ కార్తీకో శివప్రీతిక అని శాస్త్రం చెప్పింది. మాసాల్లో కల్లా మహారాజు కార్తీక మాసము, శివుడికి అత్యంత ప్రీతికరమైంది కార్తీక మాసము అని శాస్త్రం చెబుతోందండి. అంటే ఎవరైతే కార్తీక మాసంలో కేవలం నదీ స్నానము చేసినా, దీపదానము చేసినా, దీపము వెలిగించినా, శివదర్శనం చేసుకున్నా కోటి జన్మల పాపాలు పోతాయి. మనకు వచ్చేటువంటి ప్రతి కష్టము కూడా ఆ పాప కర్మల వల్లే వస్తాయి. కాబట్టి ఆ పాప కర్మలని మనం చేసుకునే చిన్న చిన్న రెమెడీస్ ద్వారా, శివార్చన ద్వారా కానీ కార్తీక మాసంలో చేయడం వల్ల ఈ పంచ క్లేశముల నుంచి మనం బయటికి రావచ్చండి. అవేంటి సార్? అంటే పంచక్లేశములు ఏ విధంగా ఉంటాయి ఆ దోషాలు? పంచక్లేశములు అనేటువంటి దాంట్లో మొట్టమొదటి నాగరాజు గారు కర్మదోషము అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది. శని భగవానుడు జాతకంలో శని ప్రభావం కనుక ఎక్కువగా ఉంటే ఈ కర్మదోషం వల్ల నానా విధములైనటువంటి డబ్బులు నిలబడకపోవడం కానీ, ఈతి బాధలు అంటారు, అంటే కష్టములు చాలా ఎక్కువ ఉంటాయి. మనోవాంఛలు అంటే అనుకున్నటువంటి పనులు అవ్వకపోవడం కానీ, ఆరోగ్య సమస్యలు తీవ్రంగా రావడం కానీ, మోసపోవడం కానీ, ఎవ్రీథింగ్ అన్ని రకములైనటువంటి కష్టములు, ఈతి బాధలు కూడా ఈ కర్మదోషంలోకి వస్తాయండి. ఇది క్లేశముల్లో పంచక్లేశముల్లో మొదటిది. ఇక రెండవది నాగరాజు గారు వంశదోషము లేదా వంశశాపము అంటారు. అంటే గర్భము నిలబడకపోవడం, అంటే సంతానం అనేటువంటిది కడుపులో ఉండగానే మరణించడం, సంతాన ప్రాప్తి లేకపోవడం, మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం, అనుమానము అనేటువంటిది, ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి రావడం, భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత లోపించడం, ఈ వంశశాపము వల్ల వంశోద్ధారకుడు పుట్టినటువంటి సంతానము గ్రో అవ్వకపోవడం, వారి యొక్క విద్యలో కానీ, జ్ఞానములో కానీ, వారి యొక్క ప్రవర్తనలో కానీ తల్లిదండ్రులకి గౌరవ మర్యాదలు తెచ్చే విధంగా వాళ్ళలో ఆ యొక్క జ్ఞానము, మేధాశక్తి లేకపోవడాన్నే వంశశాపము అంటారు. అనేక రకాలుగా వంశశాపం ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి. దీన్ని రాహుకేతువుల యొక్క ప్లేస్మెంట్ ద్వారా కానీ, పితృశాపము అనేటువంటి దానివల్ల కానీ, ఈ గురు బలము లేకపోవడం వల్ల కానీ ఖచ్చితంగా మనం గుర్తించవచ్చండి. ఇకపోతే మూడవది నాగరాజు గారు విత్తదోషము అనేటువంటిది ఉంటుంది. అంటే ఆర్థిక సమస్యలు తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. రుణ బాధలు అంటే చాలామంది ఈ విత్తదోషము అనేటువంటిది ఎక్కువగా కలియుగంలో అనుభవిస్తారు అని శాస్త్రం చెప్పింది. ఎంత సంపాదిస్తున్నారో, కోట్లు సంపాదించిన వాళ్ళకి కూడా రూపాయి నిలబడదు. కోటాను కోట్లు ఆస్తుంటాయి కానీ చేతులు చిల్లిగా ఉండదు. ఈ రకమైనటువంటి పరిస్థితిలోకి వస్తారు. ఈ విత్తదోషము అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నానా రకములైనటువంటి రుణ బాధలు, ఆర్థిక సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పడతారండి. ఇది ఉంటుంది. అయితే నాలుగవది నాగరాజు గారు ఆరోగ్య దోషము లేదా ఆరోగ్య శాపము అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటి అంటే ఏ జాతకంలో అయితే షష్ఠ స్థానం పాడవుతుందో, ఏ జాతకంలో అయితే రవిగ్రహ సంచారం అనేటువంటిది పాడవుతుందో వారికి తీవ్రమైనటువంటి శారీరక ఆరోగ్య సమస్యలు ఉంటే దాన్ని ఆరోగ్య శాపంగా చెప్తారు. దీనివల్ల ఏంటి, కొంతమందికి విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కేతు యొక్క ప్రభావం కొన్ని కాంబినేషన్స్ వల్ల హాస్పిటల్కి వెళ్తారు, చెక్ చేపిస్తారు, డయాగ్నోసిస్ చేస్తారు, డబ్బులు ఖర్చు పెడతారు, కానీ ఏ రోగమో లేకపోతే ఏ ఆరోగ్య సమస్యో ఏంటో అంతు చిక్కదు. కానీ నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, భయం ఉంటుంది, డబ్బులు ఖర్చు అవుతాయి, శ్రమ అవుతుంది. ఈ రకమైనటువంటి శాపాలు కూడా ఉంటాయి. కొంతమందికి ఆరోగ్య సమస్య అనేటువంటిది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య చిన్న వయసులోనే పిల్లలకు వస్తాయి. అది బాలరిష్ట రూపంలో చిన్నపిల్లలకి మాటలు రాకపోవడం కావచ్చు, వృద్ధాప్యంలో కానీ ఈ యవ్వనంలో వచ్చేటువంటి క్రానిక్ హెల్త్ డిజార్డర్స్ కూడా కావచ్చు. ఇది ఆరోగ్య శాపం అండి. ఇక ఐదవది ఏంటి అంటే మానస దోషము అండి.
మానస దోషంతో చాలామంది ఎక్కువగా కలియుగంలో విత్తశాపం తర్వాత దీనివల్లనే బాధపడుతూ ఉంటారు. మానస దోషంతో బాధపడేటువంటి వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటిది ఉండదు. అష్ట ఐశ్వర్యాలను అనుభవిస్తారు కానీ ప్రశాంతత ఉండదు. ఇంట్లో ఉన్న బయట ఉన్న టెన్షన్లు, ఒంటి నిండా రోగాలు, ప్రశాంతత లేకపోవడం, లేకపోతే యాంగ్జైటీ ఇష్యూస్ కానీ, ఎంత సంపాదించాను కదా ఎవరి కోసం, ఎవరు తింటారో నేను అనుభవించలేకపోతున్నానే అనేటువంటి ఒక అసంతృప్తి కానీ, చూసారండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. మానస దోషము అనేటువంటిది డబ్బు ఉంటాయి, సంపన్న కుటుంబం ఉంటుంది, కుటుంబ జీవనం బాగుంటుంది, కానీ వాళ్ళకి సంతృప్తి ఉండదు. మానస దోషం ఆ విధంగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందండి. ఈ 5 రకములైనటువంటి క్లేశములు ఈ యొక్క కార్తీక మాసంలో ఇప్పుడు నడిచేటువంటి గ్రహ సంచారముల ఆధారంగా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయో గుర్తించి కార్తీక మాసంలో కొన్ని రెమెడీస్ శివుడి కోసము కానీ శివ కేశవుల కోసం కానీ చేసినట్లయితే విశేషంగా అతి తొందరగా అతి శీఘ్రంగా వాటి నుంచి బయటపడతారండి. మీరు చెప్పిన దాని ప్రకారం ఈ పంచక్లేశాల్లో కనుక మనం చూసుకుంటే సింహరాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఏ దోషం ఉండేటువంటి అవకాశం ఉంటుందండి? అండ్ కార్తీక మాసం నుంచి వీళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుంది? సింహరాశి వాళ్ళకి ఈ పంచక్లేశముల్లో ప్రస్తుతం నడిచేటువంటి గోచార రీత్యా మనం చూస్తే మనోక్లేశములు అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయండి. అంటే మానసికంగా పడేటువంటి వేదన అనమాట. వీళ్ళకి ప్రశాంతత అనేటువంటిది చాలా తక్కువ, కన్సిస్టెన్సీ లేకపోవడం కానీ, స్టేబిలిటీ అనేటువంటిది లేకపోవడం కానీ, ఈ రోజు ఉన్న డబ్బులు రేపు ఉండవు, రేపు ఉన్న డబ్బులు ఎల్లుండి ఉండవు, మళ్ళీ అవతల నుండి చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వెళ్ళిపోతాయో డబ్బులు అనేటువంటివి తెలియదు. విపరీతమైన ఖర్చులు పెరిగిపోతుంటాయి. అది శుభకార్యాలకు కానీ, వస్తువులు కొనుగోలు చేయడానికి కానీ, దేనికైనా. అంటే రెండవది ఏంటి, విత్తశాపము అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుందండి. దేనికి అంటే గురుబలము అనేటువంటిది లేకపోవడం వల్ల విత్తశాపము అనేటువంటిది వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుందండి. అండ్ మేజర్గా చెప్పాలి అంటే నాగరాజ్ గారు, లగ్నంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారము మనోక్లేశాన్ని సూచన చేస్తుంటే 7వ స్థానంలో ఉన్నటువంటి శని రాహుల యొక్క కంజంక్షను ఈ వంశశాపాన్ని సూచన చేస్తుంది. ఏదైతే బిజినెస్ వీళ్ళు తలపెడతారో అందులో నష్టములు కానీ, గొడవలు, కలహములు కానీ తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రిలేషన్షిప్స్లో చాలా జాగ్రత్తగా కమ్యూనికేషన్ బాగుండే విధంగా ముందుకు వెళ్ళాలి. మాట ద్వారా వచ్చేటువంటి తగువులకి, కలహాలకి తావివ్వకుండా జాగ్రత్త పడాలి అని చెప్పొచ్చండి. ముఖ్యంగా చెప్పాలి అంటే వీళ్ళ దగ్గర డబ్బులు నిలబడవండి. ఎంత సంపాదించినా డబ్బులు నిలబడకపోవడం లాంటివి చాలా ఎక్కువగా చూస్తారు. ఈ మనోక్లేశములు అనేటువంటివి డిసెంబర్ 30వ తారీఖు వరకు వీళ్ళకు ఉంటాయి నాగరాజు గారు. తర్వాత విత్త దోషము అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటివి కావచ్చు, గురుబలము అనేటువంటిది పెరగడం కావచ్చు, ఇవన్నీ కూడా డిసెంబర్ 27వ తారీఖు వరకు వీళ్ళకు ఉంటాయి. డిసెంబర్ 27 తర్వాత విత్తశాపం నుంచి బయటకు వచ్చి ఈ పంచక్లేశముల నుంచి కూడా చాలా వరకు ఉపశమనాన్ని వీళ్ళు చూస్తారు. ఈ వంశశాపము అనేటువంటిది జనవరి 12వ తారీఖు తర్వాత నుంచి వీళ్ళకి ఉపశమనం అనేటువంటిది కనబడుతుందండి. చాలా పాజిటివ్గా ఉంటుంది. ఏ రిలేషన్లోనైనా చాలా పాజిటివ్ రిలేషన్ అనేటువంటిది మెయింటైన్ చేసే అవకాశాలు జనవరి 12 తర్వాత వీళ్ళకి కనబడుతూ ఉన్నాయండి. అయితే నవంబర్ 17 దాకా వీళ్ళకి జాతకంలో ఉన్నటువంటి బలం నవంబర్ 17 తర్వాత కొంచెం వీక్ అవుతుంది. అప్పుడు ఈ మానస విత్త వంశశాపములు 3 కూడా, ఈ క్లేశములు 3 కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. నవంబర్ 17 నుంచి పనిలో ఎక్కువగా ఫోకస్ చేయండి, దైవారాధన ఎక్కువగా చేయండి, డిసిప్లైన్డ్గా డిటర్మినేషన్తో, డెడికేషన్తో ముందుకు వెళ్తే కష్టపడితే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేటువంటివి వస్తాయి. ఈ మధ్యలో ఇప్పుడు వచ్చినటువంటి కార్తీక మాసాన్ని బ్రహ్మాస్త్రంగా వినియోగించుకోవచ్చండి. కార్తీక మాసంలో ఈ సింహరాశిలో మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వరకు ఉంటారు. మఖా నక్షత్ర జాతకులు మంగళవారం రోజు శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయండి. తప్పకుండా మారేడు దళాలతో పూజించడం కానీ, సుగంధ ద్రవ్యములతో స్వామిని అభిషేకం చేయడం కానీ చేస్తే మీకున్నటువంటి ఈ మానస విత్త వంశశాపములు 3 కూడా తొలగిపోతాయి. పుబ్బా నక్షత్ర జాతకులు స్వామికి అంటే శివుడికి, శివకేశవులిద్దరికీ కూడా తామర పుష్పములతో కానీ, లేకపోతే నీలపు కలువ పువ్వులతో కానీ, లేకపోతే తెల్ల జిల్లేడు పుష్పములతో కానీ స్వామిని పూజించడం, పంచామృతాలతో అభిషేకం చేయడం, శుక్రవారం రోజు సాయంత్రం దీపాలు వెలిగించడం, అంటే స్వామికి ఆవు నేతితో దీపాలు వెలిగించి శివుని వద్ద సమర్పించడం లాంటివి కావచ్చు. లేకపోతే శుక్రవారం నాడు సాయంత్రం వేళ శివనామ స్మరణ 108 సార్లు కానీ 1008 సార్లు చేయడం వల్ల పుబ్బా నక్షత్ర జాతకులకు ఉన్నటువంటి మానస విత్త వంశశాపములు 3 కూడా తొలగిపోతాయండి. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళైతే గోధుమ పిండితో ప్రమిదను తయారు చేసి
ఆవు నేతితో దీపాలు వెలిగించి ఆదివారం నాడు సూర్యోదయం కాకముందే శివుని వద్ద సమర్పించి ఆదివారం రోజు ఖచ్చితంగా శివార్పణమస్తు అనేటువంటి భావనతో 5గురికి అన్నదానం చేయండి. దీనివల్ల ఈ ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకు ఉన్నటువంటి ఈ క్లేశములన్నీ కూడా తొలగిపోతాయి. కార్తీక మాసం అంతా నిష్ఠా నియమాలు పాటిస్తూ ముందుకు వెళ్ళగలిగితే అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. మీకు జాతకంలో శని రాహుల యొక్క కంజంక్షన్ ఒకటి, గురుబలం లేకపోవడం ఒకటి, రవి బలం అంత స్ట్రాంగ్గా డిసెంబర్ లోపు లేకపోవడం ఒకటి కనబడుతుంది. దీని మూలకంగా నవగ్రహ శాంతి కానీ, నవగ్రహ అర్చన కానీ, నవధాన్యాలు అగ్నిహోత్రానికి సమర్పించడం కానీ, దానంగా ఇవ్వడం కానీ చేసినట్లయితే మరిన్ని శుభ ఫలితాలు విశేషంగా చూస్తారండి. ఎవరికైనా సరే వీళ్ళకు ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు దాని నుంచి బయటపడాలి అనుకునేటువంటి వాళ్ళు త్రూ పర్సనల్ చాట్, అంటే ఏ విధంగా ఉంది ఏంటి అని వేదిక ఆస్ట్రాలజీ త్రూ తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా కొంతమంది నాగరాజు గారు గైడెన్స్ అనేటువంటిది లేక, సరైనటువంటి ఏది చేస్తే మంచిది అని చెప్పేటువంటి వాళ్ళు లేక, ప్రాపర్గా ఎవరైనా ఉంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళకి కానీ ఎలాంటి సందేహాలున్నా సరే తప్పకుండా ఒక బ్రదర్లా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు, ఖచ్చితంగా ఒక ఆస్ట్రాలజర్లా మీ వెనకాల ఉంటాను. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏ టైంలో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటివి ప్రతిదీ కూడా కూలంకషంగా గోచార గ్రహచారములను సమన్వయం చేస్తూ ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ వేదిక ఆస్ట్రాలజీ త్రూ కనుక మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉమా దేవరకొండ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.